ఆల్ నమస్తే అందరికి వెల్కమ్ టు చైత్రీ స్టోరీస్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా సంక్రాంతి సంబరాలు. యాక్చువల్లీ నేను సంక్రాంతిని బాగా మిస్ అవుతున్నాను. మనకి ఇండియాలో మన తెలుగు వాళ్ళు అయితే చాలా బాగా చేసుకుంటాం కదా. మనకి పంట ఇంటికి వచ్చి ఇంకా కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు, ఇంకా అట్లా చాలా బాగుంటుంది కదా. ఎంతైనా సంక్రాంతి నాకు గుర్తున్నంత వరకు మా చిన్నతనంలో సంక్రాంతి, దసరా వీటన్నిటిలో సంక్రాంతి బాగా పెద్ద పండగలాగా చేసేవాళ్ళు. చక్కగా ప్రసాదాలు, వారం రోజుల ముందు ఏంటంటే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇల్లు ఊడిపించుకొని బూజులు దులిపిచ్చేసి మొత్తం ఇల్లంతా సర్దుకొని ఆ తర్వాత ఏమో ఇంకా పప్పలు వండుకుంటాం కదా, అరిసెలు, ఇంకా చక్రాలు, చెక్కలు, ఇంకా అట్లా డిఫరెంట్ గా పప్పలు వండుకొని అదంతా మిస్ అవుతాము. లైక్ చిన్నప్పుడు అవన్నీ బాగా చేసుకున్నాం కదా, అవన్నీ గుర్తొచ్చినప్పుడు ఫీలింగ్ నాస్టాలజిక్. కాకపోతే మాకు ఇక్కడ ఉన్న దాంట్లో కుదిరినంత వరకు లైక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో అలాగే చేసుకున్నాము. మేము ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. ఈసారి ఫెస్టివల్ వీక్ డే వచ్చింది కదా, సో ఇంకా ముందు వచ్చిన వీకెండ్ మేము ఇల్లు క్లీనింగ్ అంతా పెట్టుకున్నాం అనమాట. సో మనకి ఫస్ట్ సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఏంటి? ఇల్లు బూజులు దులుపుకోవడం. మనకి ఇండియాలో అదే కదా అనేది. సో ఇక్కడ వచ్చేసి మనమేమో డీప్ క్లీనింగ్ అంటాము. సో ఇంకా మేము ముందు వీకెండ్ రోజు డీప్ క్లీనింగ్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఏంటంటే అన్నీ ఇంకా టేబుల్స్ ఉన్న దగ్గర అంతా డస్టింగ్ చేసేసి ఇంకా ఇల్లంతా వ్యాక్యూమ్ చేసుకొని మొత్తం అంతా ఏంటంటే లైక్ అన్నీ జరిపి ఊడుస్తాం కదా. సో ఇంకా అట్లా అన్నీ జరుపుకొని మరీ ఊడ్చామన్నమాట. సో ఏంటంటే పద్దాకా ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్గా చేసుకున్నప్పుడు కూడా మనము పైన చేసేస్తాం కదా, అన్ని సోఫాలు మూవ్ చేయడము, లైక్ మ్యాట్లు తీయడం అవేం చెయ్యం కదా. సో ఇంకా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు చేసుకున్నప్పుడు మనము చేస్తాం కదా. సో ఇంకా అందుకని చెప్పి అవన్నీ కూడా తీసేసి డీప్ క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగ్ చేసుకున్నాం అనమాట లిటరల్లీ. ఇంకా నేను పింక్ స్టఫ్ ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఆ పింక్ స్టఫ్తో నేను రెస్ట్ రూమ్, లైక్ కిచెన్ సింక్ మొత్తం అన్ని ట్యాప్స్ అన్నీ క్లీన్ చేశాను అనమాట. సో భలే తెల్లగా తలతలా మెరిసిపోయినాయి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి ఇండియాలో పెద్ద పెద్ద గిన్నెలు, లైక్ రాగి ఇత్తడివి తెల్లవైన పెద్దవి ఉంటాయి కదా. సో పండగంటే ఇంకా అవన్నీ తీసి క్లీన్ చేసి సర్దుకుంటారు కదా. మనకి ఇక్కడ అట్లా ఏం ఉండదు కదా, ఇంకా అవి అట్లా ఏం క్లీన్ చేయలేదు. సో ఎందుకంటే మనకి ఇప్పుడు రెగ్యులర్గా వాడుకునే వస్తువులు తప్ప మనకు అంత ఎక్కువ వస్తువులు అట్లా ఏం ఉండదు కదా. సో ఇంకా క్లీనింగ్ మటుకు చేసేసుకున్నాం ముందు వీక్. సో క్లీనింగ్తో ప్రిపరేషన్ అయిపోయింది. ఆ పింక్ స్టఫ్తో క్లీన్ చేస్తే ట్యాప్స్ మటుకు తలతలా మెరిసిపోతున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. నాకు నా ఫ్రెండ్ సజెస్ట్ చేసిందనమాట, కానీ చాలా బాగా యూజ్ అయింది. ఇంకన్నీ యథావిధిగా సర్దేశామన్నమాట, ప్లేస్ చేసేసాము. సో క్లీన్ చేసేసిన తర్వాత హౌస్ చూడండి. సో ఎంతైనా క్లీన్ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా భలే హాయిగా అనిపిస్తుంది. సంక్రాంతికి 2 weeks ముందు దాకా నా ఫ్రంట్ యార్డ్లో మమ్స్ చాలా బాగా పూసాయన్నమాట. తర్వాత ఏంటంటే రెయిన్ పడి అండ్ దెన్ ఫ్రీజ్ వచ్చేసి ఇంకా పాడైపోయినాయి. అండ్ నాకు అంత ఐడియా తట్టలేదు, మేబీ ముందరే కోసేసి ఫ్రిడ్జ్లో పెడితే ఉండేవేమో, నేను అంతగా ఆలోచించలేదన్నమాట. సో ఇంకా అందుకని చెప్పి పూలు లేవుగా అని ముందు వీకెండే పూలు తెచ్చుకుందామని వెళ్ళామన్నమాట. సో ఇంకా బంచెస్ అన్నీ ఎత్తుకుతున్నాను. ఫస్ట్ మమ్స్ ఏమన్నా ప్లాంట్స్ దొరుకుతాయేమో అని చూశాను, బట్ దొరకలేదు. రోజెస్ ప్లాంట్స్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఎక్కువ ఫ్లవర్స్ లేవన్నమాట, సరిపోవని చెప్పి ఇంకా మమ్స్ బొకెట్టే తీసేసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ ఇంకా చూస్తున్నాను ఏ ఫ్లవర్స్ బాగున్నాయా ఏంటా అని చెప్పి ఇంకా ఫైనల్లీ డిసైడ్ అయ్యి దీన్ని కొనుక్కున్నాను. ఇంకా ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేసి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలాగే సేవ్ చేస్తారు. ఇంకా ఎవరైనా డిఫరెంట్గా సేవ్ చేస్తుంటే కామెంట్ చేయండి. భోగి రోజు కూడా పూజ చేసుకుందామని చెప్పి ఇంకా ముందు ఇల్లు క్లీన్ చేసుకున్న రోజు పూజ దగ్గర క్లీన్ చేయలేదన్నమాట. పూజ గది మటుకు స్వీప్ చేసి మాప్ చేసేసాము. సో ఇంకా అందుకని చెప్పి పూజా పీఠం అవంతా కూడా క్లీన్ చేసుకుందామని చెప్పి ఇంకా సామాన్లు కూడా క్లీన్ చేసుకోవాలి కదా, దీపాలు అవన్నీ. అందుకని చెప్పి ఇంకా అవన్నీ తీసానమాట. దేవుడి ఫటాలు కూడా క్లీన్ చేసుకొని పసుపు కుంకాలు పెట్టుకున్నాను. ఇంకా అందుకని చెప్పి అవన్నీ తీస్తున్నాను. ఇంకా ఆ తర్వాత ఈ పీఠాన్ని క్లీన్ చేస్తున్నాను అనమాట.
ఫస్ట్ ఇంకా డస్టింగ్ చేసేసా. ఆ తర్వాత కొంచెం ఏంటంటే అట్లా అతుక్కుపోయినట్టు అట్లా ఉంటుందన్నమాట. ఎందుకంటే సాంబ్రాణి కడ్డీ అవన్నీ వెలిగిస్తాం కదా, అవి పడతాయి. అందుకని చెప్పి కొంచెం అట్లా వాటర్ స్ప్రింకిల్ చేసి టిష్యూతో క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇంకా క్లీన్ చేసుకుంటే అది నీట్గా అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత డస్ట్ కింద పడుతుంది కదా అని చెప్పి వ్యాక్యూమ్ చేస్తున్నాను అనమాట. ఇంకా మాప్ ఏం చేయలేదు, ఎందుకంటే ముందు రోజంతా డీప్ క్లీన్ చేసుకున్నాం కదా. సో ఆ రోజు మంచిగా మాప్ చేసాము. ఇంకా అందుకని చెప్పి ఇంకా పూజా సామాన్లన్నీ క్లీన్ చేసేసాను. సో ఇది ఈ పింక్ది ఉంది కదా, దీంతో క్లీన్ చేస్తాను నేను సిల్వర్. అదొచ్చేసి పీతాంబరి, నాకు తెలిసి చాలామంది అదే యూస్ చేస్తారు. సో ఇంకా దాంతో క్లీన్ చేస్తున్నాను. లిక్విడ్ కూడా ఉందన్నమాట, దాంతో కూడా క్లీన్ చేయొచ్చు. కాకపోతే ఆ లిక్విడ్తో క్లీన్ చేస్తే ఏంటంటే మెల్లమెల్లగా కొంచెం కొంచెం సిల్వర్ పోతుందంట. సో అందుకని చెప్పి ఎప్పుడైనా బాగా బ్లాక్గా అయిపోతే సిల్వర్ వస్తువులు అప్పుడు క్లీన్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఇంకా నార్మల్గానే ఈ పీతాంబరితో క్లీన్ చేసేసాను. ఇంకా ఫటాలు వచ్చేసేసి మొత్తం ఏంటంటే ఇంకా టిష్యూతో అట్లా ఫటాల్ని క్లీన్ చేసేస్తానమాట. సో క్లీన్ చేసి మోస్ట్లీ ఇంకా ఇవి కడగం కదా, సో అందుకని చెప్పి టిష్యూతో జస్ట్ అట్లా టిష్యూని వెట్ చేసుకొని దాంతో తుడిచేసానమాట. ఇంకా పూజా సామాన్లు క్లీనింగ్ అయిపోయిందనమాట. సో ఏంటంటే మనకి ఇండియాలో పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ ఉంటాయి కడుక్కొని ఆరబెట్టుకోవడానికి, ఇక్కడ అలా ఏముండదు కదా. ఇంకా పూజా సామాన్లే కడిగేసుకొని ఆరబెట్టుకున్నానమాట. ఇంకా అయిపోయిన తర్వాత పూజా పీఠం దగ్గర అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. ఫటాలకి మంచిగా గంధము కుంకుమ బొట్లు పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇంకా పూజ చేసుకుంటున్నాను అనమాట. సో తెచ్చిన పూలల్లోనే కొన్నేమో భోగి రోజు, కొన్నేమో సంక్రాంతి రోజు వాడుకున్నాను. ఇంకా భోగి రోజు ప్రసాదాలు ఏం చేయలేదు, నేను ఫ్రూట్సే పెట్టేశాను అనమాట ప్రసాదం కింద. ఎందుకంటే సంక్రాంతి రోజు కనుమ రోజు చేద్దామని అనుకున్నాము ప్రసాదాలు, అందుకని చెప్పి. ఇంకా సంక్రాంతి రోజు మార్నింగ్ లెగిచేసి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళామన్నమాట ప్రసాదాలు చేసుకుందామని చెప్పి. సో విండోస్ బ్లైండ్స్ ఓపెన్ చేస్తుంటే ఇలా కనిపించింది వ్యూ బ్యాక్ యార్డ్ నుండి. ఇంకా బ్యాక్ యార్డ్లోకి వెళ్ళి వీడియో క్యాప్చర్ చేశానమాట. చాలా బాగుంది కదా అని చెప్పి. సో చాలా ప్రశాంతంగా అనిపించింది, అందులోనూ ఫెస్టివల్ రోజు. సో మేము వచ్చేసి ప్రసాదం కోసము మెనూ ఏంటంటే పులిహోర అండ్ దెన్ పొంగల్ చేసుకున్నాం అనమాట. పొంగల్లోకి పప్పు కూడా చేసుకుంటారు కదా, శుద్ధపప్పు అంటారు, ముద్దపప్పు అంటారు, అవి ఆ పప్పు కూడా చేసుకుంటానికి నానబెట్టేసుకొని కుక్కర్ పెట్టేశాను అనమాట. ఇంటి గుమ్మం ముందు ఇంకా ముగ్గు వేద్దామని చెప్పి ఇంకా నీళ్లు చల్లుతున్నాను. సో తడిపేసుకొని, నా దగ్గర చాక్ పీసులు ఉన్నాయన్నమాట, చాక్ పీసులతో వేస్తాను. నాకు ముగ్గుతో వేయడం అంత బాగా రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకేమి పెద్ద పెద్ద ముగ్గులు కూడా రావు, సింపుల్గానే వచ్చు. రెండోది ఏంటంటే చలిలో బాగా వణుకుతున్నాం అనమాట. సో ఇంకా అందుకని చెప్పి సింపుల్గానే ముగ్గు వేసేసుకున్నాను. అండ్ దెన్ గుమ్మానికి పసుపు రాసి కుంకుమ పెట్టేసి ఇంకా ముగ్గులో కూడా పసుపు కుంకాలే వేసేసానమాట. కలర్స్ ఏం తీసుకురాలేదు, మేబీ చలిలో వేయగలుగుతామో లేదో ఎందుకులే అని చెప్పి పసుపు కుంకుమ వేసుకున్నా మంచిదే కదా అని చెప్పి పసుపు కుంకుమ వేసేసాను. ఇంకా ఆ తర్వాత ప్రసాదాలు ప్రిపరేషన్కి వెళ్ళిపోయాను అనమాట. సో ఇంకా పులిహోరకి అన్నము అండ్ దెన్ చింతపండు పేస్ట్ రెడీగానే ఉన్నాయి, ఇంకా తాలింపు వేసేయటమే. సో ఇంకా తాలింపు వేస్తున్నాను. ఇంకా మధ్యలో ఏంటంటే చందు ఫోటోగ్రఫీ చేస్తాడని చెప్పాను కదా. సో ఇంకా తను ఏంటంటే ఒక క్యాండిడ్ వీడియో లాగా చేద్దాము అని చెప్పి ఇంకా వాటి కోసము మూమెంట్స్ క్యాప్చర్ చేస్తున్నాడు అనమాట. ఇంకా అట్లా ప్రసాదం చేసేసి ప్రసాదాలు బౌల్స్లోకి తీసేసుకుంటున్నాను. అండ్ దెన్ ఫెస్టివల్ అంటే బేసిక్గా పిండి వంటలు లేకుండా ఫెస్టివల్ అని అనరు. బట్ కాకపోతే ఏంటంటే నాకంత బాగా పిండి వంటలు చేయడం రాదు. రెండోది ఏంటంటే మేము కాషియస్ ఈటింగ్ చేస్తున్నాం అనమాట. సో అందుకని చెప్పి పిండి వంటలు ఏం చేసుకోలేదు. ఇంకా అందుకోసం అని చెప్పి భోగి రోజు కూడా ప్రసాదాలు చేసుకోలేదన్నమాట, ఫ్రూట్సే పెట్టేశాను. ఎందుకు అంటే సంక్రాంతి రోజు కనుమ రోజు చేసుకుంటాం కదా, ఒకవేళ చేసుకుంటే 3 days వరుసనే అవే తింటాం కదా అని చెప్పి, అందుకని చెప్పి జస్ట్ సంక్రాంతికి కనుమ రోజు మాకు వచ్చేలాగా అండ్ దెన్ సంక్రాంతి రోజు కొంచెం ఎక్కువ చేసుకున్నాం అనమాట, నైబర్స్కి కూడా ప్రసాదం ఇచ్చేలాగా. ఇంకా సంక్రాంతి రోజు దేవుడి దగ్గర ముందర ఉన్న పెట్టిన దీపాలు అండ్ దెన్ ఫ్లవర్స్ అన్నీ క్లీన్ చేస్తాం కదా. సో అలా ఫ్లవర్స్ తీసేస్తుంటే నాకు అవి పడే బుద్ధి కాలేదు. సో ఇంక అందుకని చెప్పి నేను ఉర్లీ సెటప్ చేశాను. పూజ కోసం ప్రెప్ అంతా రెడీ అనమాట. ఫ్లవర్స్ అండ్ దెన్ ప్రసాదాలు కూడా రెడీ. ఇంకా పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. నాకు సంక్రాంతి అంటే బాగా గుర్తొచ్చేది, నేను చిన్నప్పుడు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చేసుకున్నదే. నేను చెప్పాను కదా అమ్మమ్మ హోమ్ టూర్ వ్లాగ్లో, నేను చిన్నప్పుడు అక్కడే పెరిగాను అని చెప్పి. సో నా సంక్రాంతి అంతా చిన్నతనంలో ఇంకా అదే ఊర్లో అనమాట. సో మా కజిన్స్, మా అక్క వేరే దగ్గర చదువుకునేదనమాట. సో వీళ్ళందరూ ఏంటంటే సంక్రాంతి ఫెస్టివల్కి వచ్చేవాళ్ళు. సో ముగ్గులు
వేసుకునే వాళ్ళం అనమాట. అమ్మ వాళ్ళు ముగ్గులు వేస్తే మేము కలర్స్ వేసేవాళ్ళము. చాలా లేట్ నైట్ 10-11 దాకా అట్లా వేసుకునే వాళ్ళం ముందు రోజు. అండ్ దెన్ మేము వేసుకున్న తర్వాత ఇంకా సందంతా నడుచుకుంటూ ఎవరెవరు ఏం ముగ్గులు వేసారా ఏంటా అని చూసుకుంటూ అందరినీ పలకరించుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. ఇంకా ఆ తర్వాత గొబ్బెమ్మలు కూడా పెడతాం కదా, గొబ్బెమ్మలు కూడా పెట్టేవాళ్ళం అనమాట. నాకు బాగా గుర్తు, గొబ్బెమ్మలు పెట్టేసి గొబ్బెమ్మకు పువ్వు పెట్టి కడ్డీలు వెలిగించి అవి కూడా చేసేవాళ్ళము. సో ఇక్కడ నేను అది కూడా మిస్. అండ్ దెన్ భోగి మంటలు కూడా వేసుకునే వాళ్ళము. సో ఇక్కడ భోగి మంటలు కూడా మిస్ అనమాట. కొంతమంది ఇట్లా వేస్తున్నారు నార్మల్గా గ్రిల్ చేసే దాంట్లో. కాకపోతే ఏంటంటే కొంచెం విండ్ అదంతా ఎక్కువ ఉంటుంది మాకు బ్యాక్ యార్డ్లో. సో ఎందుకులే రిస్క్ తీసుకోవడము, మళ్ళీ ఫైర్ వస్తే ఎందుకు ప్రాబ్లం అని చెప్పి మేము అది అవాయిడ్ చేసామన్నమాట. ఇంకా మామూలుగా మాకు ధనుర్మాసం అంటారు కదా ఈ సంక్రాంతి మంత్ అంతా. ఆ ధనుర్మాసం పట్టిన తర్వాత దేవుణ్ణి డైలీ ఊరేగిస్తారనమాట. ఊరేగించినప్పుడు ఏంటంటే ప్లేట్లో బియ్యము, దీపము, కర్పూరం అవి పెట్టుకొని దేవుడికి హారతి ఇస్తామన్నమాట. మన గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు మనం ప్లేట్ ఇస్తే దేవుడు హారతి ఇచ్చేసి ఆ బియ్యం అందులో పోసుకొని ప్రసాదం పెట్టి ఇస్తారనమాట. అది భలే ఫన్గా అనిపిస్తుంది. అండ్ దెన్ సంక్రాంతి రోజైతే బాగా ఏంటంటే లైక్ చాలా కోలాహలంగా అట్లా చాలామంది జనాలతో అలా వస్తాడనమాట దేవుడి ఇంటి ముందుకి. సో అట్లా హారతి ఇచ్చి చాలా బాగా అనిపిస్తుంది, కొబ్బరికాయ కొట్టడం అదంతా. ఇంకా మా ఊర్లో సంక్రాంతి అంటే నాకు అది బాగా గుర్తొస్తుంది అనమాట. దేవుడు ఊరేగించడము, ఇంకా ముగ్గులు వేసుకోవడం. ఇంకా పల్లెటూరు అంటే తెలిసిందే కదా, చాలా బాగా చేస్తారు. సో అదంతా యాక్చువల్గా చాలా మిస్ అవుతున్నాము. ఇంకా పూజ చేసేసుకున్నాను అనమాట. నా పూజ డన్. సింపుల్గానే ఒక 2 ప్రసాదాలు చేసుకొని అట్లా చేసేసాను. ఇంకా దేవుడికి హారతి ఇచ్చేసిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన పువ్వు తీసేసుకొని నేను పెట్టేసుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ ఆఫ్టర్ పూజ. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలా చూస్తుంటే. ఈ గుడి వచ్చేసి మా ఊరి రాములవారి గుడి. మా అక్క వాళ్ళు ఫెస్టివల్ రోజు ఊరు వెళ్తున్నామని చెప్తే నేను చెప్పాను టెంపుల్ వెళ్తాము అని కూడా అన్నారు. సో టెంపుల్ వెళ్తే నాకు వీడియో తీసుకుని రండి, నేను వ్లాగ్లో ఇంక్లూడ్ చేసుకుంటాను అని చెప్పాను. ఎందుకు అంటే ఈ పర్టికులర్ గుడి వచ్చేసి నాకు చాలా స్పెషల్. నేను ఈ ఊరిలోనే పెరిగాను అని చెప్పాను కదా. నాకు ఊహ తెలిసిన తర్వాత, ఊహ తెలియకముందు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లారేమో నాకు తెలీదు. ఊహ తెలిసిన తర్వాత నాకు తెలిసిన మొట్టమొదటి గుడి, నేను వెళ్ళిన మొట్టమొదటి గుడి అనమాట. అందుకని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి సింహద్వారం అనమాట. అందుని ఇక్కడ బండి మీద నాకు తెలిసి ఇప్పుడు దేవుడిని అందులో పెట్టి తిప్పుతున్నారు అనుకుంటా. ఇంతకుముందు అయితే పల్లకిలో పెట్టి ఊరేగించేవాళ్ళు, ఇప్పుడు ఇందులో ఊరేగిస్తున్నట్టున్నారు దేవుడిని. ఇంకా దేవుడు ఈ గుడి వచ్చేసరికి ఇది రాముల వారి గుడి అనమాట. రాముల వారు, సీతాదేవి, అందరి లక్ష్మణుడు ఉంటారు. సో వాళ్ళ విగ్రహాలకి ఇట్లా ఆపోజిట్లో మనకి ఆంజనేయ స్వామి ఉంటారనమాట. సో చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, రాముల వారు, సీతాదేవి అండ్ లక్ష్మణుడు ఇట్లా కరెక్ట్గా ఆపోజిట్లో ఆంజనేయ స్వామి ఉంటారనమాట. మాన్విక బుడ్డది భలే క్యూట్గా తింటుంది కదా. ఇది వచ్చేసి గరుడ వాహనం అనమాట. దేవుణ్ణి ఇందులోనే ఊరేగిస్తారు. మాది రాములవారి గుడి అని చెప్పాను కదా. శ్రీరామనవమి చాలా బాగా చేస్తారనమాట, కోలాహలంగా. రాములవారి కళ్యాణం కూడా చాలా బాగా చేస్తారు. అమ్మవారిని ఒకళ్ళు ఇంట్లో ఉంచుతారు, రాములవారి గుడిలో నుంచి ఇట్లా వస్తారనమాట. ఆపోజిట్గా వచ్చి ఎదుర్కోలం ఆడి అప్పుడు ఇద్దరు రాముల వారు, సీతమ్మ వారు కలిసి గుళ్ళోకి వచ్చి అప్పుడు కళ్యాణం జరుగుతుందన్నమాట. మండపం కూడా ఉందన్నమాట, దానిపైనే కళ్యాణం చేస్తారు. ఈ గుళ్ళో అప్పుడప్పుడు హోమాలు అలాంటివి కూడా చేస్తారనమాట. ఇది గుడి వెనక భాగము. గుడి చెరువు కానుకుని ఉంటుందన్నమాట. సో అదొక స్పెషల్గా అనిపిస్తుంది నాకు. గుడి అయితే విశాలంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మేమైతే మామూలుగా సమ్మర్లో హాలిడేస్కి అట్లా వచ్చినప్పుడు ఈ గుళ్ళోనే అట్లా ఆడుకుంటూ అట్లా చేసేవాళ్ళం. దాక్కుని ఆడుకునే ఆటలు అవి కూడా ఆడేవాళ్ళం అనమాట గుళ్ళో. అండ్ దెన్ సమ్మర్లో అయితే ఒక ఫెస్టివల్కి మ్యాంగోస్ పంచుతారనమాట. ఏ ఫెస్టివల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా దానికి మటుకు గుడికి వెళ్ళే వాళ్ళం మ్యాంగో కోసం. ఈ వ్లాగ్ పుణ్యాన అండ్ దెన్ అక్క వాళ్ళ టెంపుల్కి వెళ్ళటానా నాకు చిన్నప్పటి మెమరీస్ అన్నీ భలే గుర్తొచ్చాయన్నమాట. ఫీలింగ్ సో హ్యాపీ. అందరూ సంక్రాంతి బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగా చేసుకున్నాం. థ్యాంక్ యూ, బాయ్.